బుల్లబ్బాయి గారు ఎక్కడండి? మేళతాళంలో తీసుకురావడానికి సగం ఊరంతా బుల్లబ్బాయి గారు ఇంటికెళ్ళండి. నమస్కారం, అందరికీ నమస్కారం. మీరు ఇలా దండాలు పెడుతూ దండలు వేయటం చూస్తుంటే నా మనసు ఆనందంతో మజ్జిగ గిలకొట్టినట్టు గిలగిలా కొట్టుకుంటుంది. బుల్లబ్బాయి గారికి జై! ఎందుకంటే లోగన్ నేను మన ఊళ్ళో బడి పెట్టించాను, కానీ అందులో చదువుకోవడానికి కుర్రాళ్ళు ఎవరూ ముందుకు రాలేదు. ఆ తర్వాత గుడి కట్టించాను, అందులోని దేవుణ్ణి చూడటానికి కాకపోయినా కనీసం నేను ఏర్పాటు చేసిన ప్రసాదాలు తినడానికి కూడా ఎవరూ రాలేదు. దీనికి బాబు, నువ్వెన్నిసార్లు జై కొట్టిస్తావో ఒక్కసారే కొట్టించేసి గమ్మునుండు. మరి ఇప్పుడు మన ఊరికి ఒక టూరింగ్ హాల్ కట్టించి దాని ఓపెనింగ్ ప్రోగ్రాం పెట్టించేసరికి మీరంతా మేళతాళాలతో నన్ను పెళ్లి కొడుకులా ఊరేగిస్తూ తీసుకెళ్ళడానికి సిద్ధమై వచ్చారు అంటే ఈ గొప్పతనం నాది కాదు, సినిమాది. కొట్టించు చెయ్యి. నేను రెడీగానే ఉన్నానయ్యా, కానీ హాలు ప్రారంభోత్సవం చేయాల్సిన రామలక్ష్మణులు ఇద్దరు ఇంకా తయారు కాలేదు. మరి బుల్లబ్బాయి గారు, మీ ఇద్దరు అబ్బాయిల చేత జాయింట్ గా ఓపెన్ చేస్తారా? వాళ్ళు ఏ పని చేసినా జాయింట్ గా ఉండాలి అన్న పాయింట్ మీదే వాళ్ళిద్దరికి రామలక్ష్మణులు అని పేరు పెట్టాను. నా కొడుకులు అని చెప్పుకోవడం కాదు గానీ వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటారో. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే వీడి ప్రాణం వాడి చేతుల్లో, వాడి ప్రాణం వీడి చేతుల్లోనూ ఉంటుంది. వీడి మీద ఈగ వాళ్తే వాడు చంపేస్తాడు, వాడి మీద దోమ వాళ్తే వీడు చంపేస్తాడు. రాముడు లక్ష్మణుడు వాలిసి దేవులై కొట్టుకుని చస్తుంటే రామయ్యా లంక పాలవుతాదిరో, గీత దాటిపోతాదిరో. ఇంట్లో పాటలు కనబడుతున్నాయి. ఇల్లు ఎంటుకున్నప్పుడు ఫైర్ ఇంజన్ లో గనగడం అంటూ మోత చేసుకుంటూ వస్తాయే, అదే విధంగా మా అమ్మ పాట పాడింది అంటే లోపల ఏవో కొంపలు అంటుకున్నాయన్నమాట. ఉండండి, ఆర్పేసు. రాక గీత దాటిపోతాదిరో. లబో లబో లబ్జనక లబో లబో లబ్జనక 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 లబ్జనక. ఆగండ్రా గాడిదెల్లారా. ఏదేమ్మా, రామలక్ష్మణులా ఉండాల్సిన ఈ గాడిద ఇద్దరు బారి సుగ్రీవుల్లా దెబ్బలాడుకుంటుంటే 4 తగిలించి విడదీయటం మానేసి సంగీతం పాడుతూ సంతోషిస్తావా? నీకు అసలు మతి ఉందా? మతుండు బట్టి నిన్ను కన్నా, నీకు మతి లేదు కాబట్టి ఈ బడుద్దాయిని కన్నావు. గాడిదెల్లారా, అవతల మన టూరింగ్ హాల్ ఓపెనింగ్ పెట్టుకుని మీరు ఈ కుమ్ములాటేమిట్రా? మీరు నా డ్రాయర్ వేస్తున్నానన్నా. నీ చొక్కా వేస్తున్నాను ఒప్పుతుంటాను, అంతేగాని నీ డ్రాయర్ వేస్తున్నానంటే మాత్రం ఒప్పుతాను. చొక్కా అంటే ఒప్పుకునేవాడికి డ్రాయర్ వేస్తున్నాను ఒప్పుకుంటాను. నచ్చరేసుకెళ్ళి అదిగో నన్ను నత్తి రాస్తానన్నావంటే నేను చెబుతాననిపిస్తాను. చెబుతారా? చెవు కాడా చూసావనమ్మా? ఈ చెవు కాడ మంది ఎన్నిసార్లు చెప్పాను, ఇడుకోవాలి అయిపోయాను. చెప్పు తీసుకొడతాను పిచ్చపచ్చగా వాగావంటే. 2వ చెవు కూడా పెడతాను పోపు. మనకి అచ్చి వచ్చింది అది. ఇంతకీ మీ గొడవ దేని గురించి అన్నావు? నా డ్రాయర్ వేసుకున్నానమ్మా. అదిగో మళ్ళీ జాలిం లోషన్ ఎదవా. నువ్వే జాలం లోషన్. ఉండండి, జాలిం లోషన్ ఏమిటి? అదేనా దురదలు తామర వస్తే రాసుకుంటారు జాలిం లోషన్. నువ్వేంటి నాన్న గోతుతున్నావు? ఎవరిదో మరి ఈ డ్రాయర్. ఇదేనా నా డ్రాయర్? నీ డ్రాయరా ఇది? అయితే నాకు కూడా తెప్పించు జాలిం లోషన్.